ఈరోజు మనకి పాల్గొన పూర్ణిమ పాల్గొన పూర్ణిమ యొక్క ప్రాముఖ్యత మనం చెప్పుకోవడానికి ముందుగా ఒక ముఖ్య విషయం చెప్పుకుంటాం. మనందరికీ ఆరాధ్య దైవం గురుస్వరూపుడు మాస్టర్ ఈకే గారు 1984లో పాల్గొనబోతున్నాడు. మార్చి 17వ తేదీ దేహాన్ని వదిలేయడం జరిగింది. మహానుభావుల జీవిత చరిత్రలో ఈ రెండింటికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఒకటి, వాళ్ళు దేహం స్వీకరించడం ఒకటి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఆ రోజుకి దేహం వదిలేయడానికి కూడా చాలా ప్రాముఖ్యత ఉంటుంది. పర్పస్ లేకుండా పనులు ఉండవు వాళ్ళ దగ్గర. దట్ పర్పస్ గైడ్ ద లిటిల్ విల్స్ ఆఫ్ మ్యాన్ అని చెప్తున్నారు. అనేది కర్మూరిలో యొక్క కార్యక్రమాల్లో కూడా పర్పస్ అంటే చాలా ప్రధానంగా ఉంటుంటుంది. దేహాన్ని స్వీకరించాలన్నా అంత సులువుగా వాళ్ళు దేహాన్ని స్వీకరిస్తారు. దేహం వదిలేయడం అన్నా అంత సులువుగానే వాళ్ళు దేహం వదిలేస్తారు. పర్పస్ ఉందంటే వాళ్ళు ఫస్ట్ ఆ పని చేస్తారు. పర్పస్ లేదంటే పని చేయరు. కనుక మాస్టర్ ఈకే గారి యొక్క జీవితంలో కూడా ఆయన దేహం వదిలేయడం అనేటువంటి చాలా ఎంతో ముఖ్యమైనటువంటి ఘట్టంగా మనం దర్శించవచ్చు. మాస్టర్ ఈకే గారి దేహం వదిలేయడానికి ముందు జరిగినటువంటి సంఘటనలు కానీ, అప్పుడు ఉన్నటువంటి విషయాలు కానీ, ఇవన్నీ ఒక ఎత్తు ఆయన దేహం వదిలేయడానికి కారణం. ఎప్పుడైనా సరే మనకి చుట్టూతా ఏర్పడేటువంటి కారణాల కన్నా పై లోకాల్లో కారణాలు అనేటువంటి ఉంటాయి. వాటిని అనుసరించి ఎప్పుడు కూడా భౌతికమైనటువంటి వస్తువులు, విషయాలు ఇవన్నీ కూడా కదలడం అనేటువంటిది ఉంటుంటుంది, లేదా వ్యవహరింపడడం అనేటువంటిది ఉంటుంది, లేదా వ్యక్తీకరింపబడడం అనేటువంటిది ఉంటుంది, లేదా బహిర్గరింపబడడం అనేటువంటిది ఉంటుంది. కనుక మాస్టర్ గారి దేహం వదిలేయడానికి కూడా పైన ఉన్నటువంటి కారణాలు ఎన్నో ఉంటుంటాయి. వాటన్నిటి యొక్క విధానంలో భాగంగా ఆయన దేహం అనేటువంటిది వదిలేశారు. అయితే ఆయన దేహం వదిలేయడం అన్నటువంటి విషయం ఎలా ఉన్నా ఆ రోజు నుంచి మన యొక్క కర్తవ్యం ఎంతో ఎక్కువగా ఉంటూ ఉంటుంది. ఆ విషయాన్ని మనం అందరం గుర్తుపెట్టుకోవాలి. అంటే మాస్టర్ ఈకే గారు లేదా ఒక మహానుభావులు లేదా ఒక పెద్దవారు ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటే దాన్ని మనం ఫాలో అవడం ఒకటి. వాళ్ళు ఒక కార్యక్రమాన్ని నిర్వహించి ఈ కార్యక్రమాన్ని ఇలా చేసుకోండి అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఆ కార్యక్రమం ఇలా చేసుకోవడానికి బాధ్యత మన మీద ఎక్కువ ఉంటుంది. అది ఇక్కడ ఎక్కువ ముఖ్యం. వాళ్ళు ఉండంగా ఆచరించడం ఒకటి, వాళ్ళు భౌతికంగా మన చుట్టుపక్కల లేకపోయినా మనం ఆ కార్యక్రమాన్ని అలాగే ఆచరించడం అనేటువంటిది అది వారి దగ్గర నుంచి మనం ఏం నేర్చుకున్నాం అని కానీ, లేదా ఎంతపాటు మనం దాన్ని ఆచరిస్తున్నాం అనేటువంటి దానికి పరీక్ష. వాళ్ళు ఉండంగా ఆచరిస్తున్నాం, బాగుంది. వాళ్ళు మనకు అప్పచెప్పి వెళ్ళారు, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మనం కూడా తలుపు వేసుకుని మనం కూడా పడుకున్నామా, లేదా వాళ్ళు చెప్పినటువంటి పని మనం చేస్తున్నామా? వాళ్ళు చెప్పినటువంటి పని మనం చేస్తూ ఉంటే వాళ్ళు ఎక్కడున్నా సరే మనకి వాళ్ళ యొక్క ఆశీస్సులు అందిస్తూ ఉంటారు. కార్యక్రమాన్ని మన ద్వారా చక్కగా జరిగేటట్టుగా కావాల్సినటువంటి శక్తి సామర్థ్యాలు మనకు అందిస్తూ ఉంటారు, సహకారాలు అందిస్తూ ఉంటారు, సలహాలు ఇస్తూ ఉంటారు, ముందుకు నడుపుతూ ఉంటారు, మనకి అన్ని విధాలా తోడ్పాటుగా ఉంటూ ఉంటారు. వాళ్ళు కార్యక్రమం అప్పచెప్పిన దాన్ని మనం మన యొక్క సొంత బుద్ధితోటో మనకి ఉన్నటువంటి వస్తువుల విషయాల పట్ల, రుచుల పట్ల ఏదో కారణం చేత మన కార్యక్రమాన్ని కొనసాగించకుండా ఉంటూ ఉంటే అప్పుడు జరిగేటువంటి విషయాలు భిన్నంగా ఉంటుంది.
అందు నుంచి 84 తర్వాత నుంచి మనం ఎంతవరకు ఆయన ఇచ్చినటువంటి పని మనం చక్కగా చేసుకుంటాం అనేటువంటి దానికి ముఖ్యమైనటువంటిది మనకి మనం వేసుకోవాల్సినటువంటి ప్రశ్న ఇదంతా కూడా. అందులో భాగంగా మనకి ఆయన ఇచ్చినటువంటి కార్యక్రమం ఏమిటి, ఆయన ఏ విధంగా మనం ఉండమని మనం కోరారు, ఏ విధంగా ఆయన మనని జీవించమని ఆదేశించారు అనేటువంటి మనం ప్రశ్న వేసుకున్నప్పుడు ఆయన ఇచ్చినటువంటి గ్రంథాలు కానీ, ఆయన ఇచ్చినటువంటి ప్రవచనాలు కానీ, ఆయన ఇచ్చినటువంటి నియమాలు కానీ వీటిని మనం జాగ్రత్తగా అధ్యయనం చేసుకుంటే మనం ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా ఉండాలి అనేటువంటివన్నీ కూడా అందులో ఆయన ఇచ్చి చూపించారు. కనుక వాటిని మనం ఆయన ఉంటే మనం ఆచరించడం, ఆయన లేరు కదా ఇప్పుడు మనం ఇవన్నీ మన వల్ల ఎక్కడ అవుతాయి అని అనుకోవడం కరెక్టా, మన వల్ల అయ్యేవి అవ్వనివి అనేటువంటిది ఆలోచించడం కన్నా ఆయన ఇచ్చారు కాబట్టి అవి ఆచరణకి మనకి సులువుగా ఉండేటువంటి విషయాలే అనేటువంటిది దర్శించుకుని మనం వాటిని ఆచరణలో పెట్టుకోవడానికి, ఆయన ఇచ్చినటువంటి విషయాలు మనం 10 మందికి తెలియజెప్పడానికి, 10 మందికి ఆ విషయాన్ని అందించడానికి, మనం చేతనైనటువంటి విషయాన్ని మనం ముందుకు తీసుకుని వెళ్ళడం అనేటువంటిది మనకు ప్రస్తుతం ఉన్నటువంటి కర్తవ్యం. ఇది ప్రతి మానవుడికి ఉండేటువంటి కర్తవ్యం. నిజానికి సాధన అనేటువంటిది ఎక్కడ తెలియబడుతుంటుందంటే, గురువు ఎప్పుడు కూడా సూచించి ఆయన అదృశ్యం అవుతాడు. ఎప్పుడు సూచించినటువంటి విషయాన్ని వీడు ఎలా స్వీకరిస్తాడు అనేటువంటిది శిష్యుడి యొక్క సామర్థ్యాన్ని, శిష్యుడి యొక్క సమర్పణ బుద్ధికి వాటి మీద ఆధారపడుతుంటుంది. దాన్ని ఎలా వీడు చేస్తున్నాడు అనేటువంటి విషయం. ఆయన భౌతికంగా ఉన్నా కూడా ఆయన రారు. అప్పుడు ఏం చేస్తావు నువ్వు? ఆయన ఉంటే ప్రేయర్కి వచ్చి కూర్చుంటావు. ఆయన భౌతికంగానే ఉన్నారు, ఆయన రారు అనుకోండి. అప్పుడు ఏం చేస్తావు? నువ్వు ప్రేయర్ మానేస్తావా, ప్రేయర్ చేస్తావా? భౌతికంగా లేరు కాబట్టి ఏమవుతారు? ఈ రోజుల్లో ఎవరు వస్తారండి? మనం చెప్తే కానీ వాటిని వస్తాడా పెడతాడా ఇలాగో అంటున్నాం. సరే, ఆయన భౌతికంగానే ఉన్నారు, ఆయన ఏదో కారణాల చేత ఆయన రారు. ఇప్పుడు నువ్వేం చేస్తావా లేదా అనుకంటే చూస్తారా? నీకు చెప్పాను కదా, చెప్పింది మేము ఎంతవరకు ఆచరిస్తున్నాం అనుకంటే చూస్తాం. చెప్పింది ఆచరిస్తూ ఉంటే ఇంకోటి చెప్తాడు, చెప్పింది మనం ఆచరించకుండా ముడుచుకుని జేబులో పెట్టుకుంటే అక్కడ ఆపేస్తాం. ఆచరిస్తూ ఉంటే చెప్తూ ఉంటారు. కనుక ఇది ఎక్కువగా ఈ మాస్టర్ శ్రీకి గారు ఆయన అందించవలసినది ఎంతో అందించారండి. దాన్ని ప్రతి ఒక్కడము కూడా అది తనకి మాత్రమే చెప్పారని భావించాలి. 10 మందికి చెప్పేసాడు అనిపిస్తే మన మీద ఏం కర్తవ్యం ఉండదు, మనం చేయవలసింది ఏం కనబడదు. అందరూ అందరికీ చెప్పారు, వాళ్ళందరూ వాళ్ళు చేస్తున్నారు, మన ఏదో అక్కడ పోయి మనకేమి మన కర్తవ్యం బోధపడదు. ఆయన నాకు మాత్రమే చెప్పారు అని అనుకుంటే అప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే ప్రశ్న మనకు వస్తుంది. 10 మందికి చెప్పేశారు, ఏదో క్లాస్లో లెక్చరర్ చెప్పేశాడు అనుకోండి, మనం వింటాం, వినకపోతే ఏదో అయిపోతుంది. మనం ఫోకస్ వెళ్ళదు. ఫోకస్ సంపూర్ణంగా దాని మీద ఎప్పుడు ఉంటుందంటే మనకు మాత్రమే చెప్పారు ఈ పని, మరి మనం చేస్తామా చేయమా? మరి మన గురువులు గురువు అంటే ఏమిటి? సామాన్యుడు కాదు. గురువు ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే శిష్యుడిని వాడి యొక్క గ్రహ పరిస్థితుల్ని వాటికి సంబంధం లేకుండా వాడిని రక్షించగలిగేవాడు గురువు ఒక్కడే. చాలా కష్టం. గురువు ఎప్పుడైతే గురువు శిష్యుని స్వీకరిస్తాడో అప్పుడు బాధ్యత గురువుకు పెరుగుతుంది, శిష్యుడికి తగ్గిపోతుంది. ఆయన సమర్పణ చెందాడు. సమర్పణ చెందిన తర్వాత గురువు నుంచోంటే కూర్చోంటే అది ఇంకేం లేదన్నట్టుగా ఉన్నాడు మన శిష్యుడు. అప్పుడు గురువుకి బాధ్యత ఎక్కువైపోతుంది. మాస్టర్ గారు అందు గురించి ఏమంటారంటే, నాకు మీరు ఒక పువ్వు ఇస్తున్నారంటే, ఒక పూలదండ నాలో వేస్తున్నారంటే, ఒక పువ్వు నాకు ఇస్తున్నారంటే దానికి ఎంతో బాధ్యత ఉంది నాకు మీ దగ్గర అన్నటువంటిది అంటారు. మీ దగ్గర నుంచి ఒక పువ్వు నేను పెట్టించుకుంటున్నాను అనుకోండి, దట్ మీన్స్ దెర్ ఇస్ లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ దట్ ఈస్ ఆన్ మీ టువర్డ్స్ యూ అని అంటారు మాస్టర్ గారు. అందు నుంచి గురువుకి బాధ్యత భాగం. గురువు ఎంతో బాధ్యతాయుతంగా ఉంటారు కాబట్టి వాళ్ళు మన యొక్క బాధ్యత కూడా వాళ్ళు స్వీకరిస్తారు. చాలా హైలీ ప్రిన్సిపల్డ్గా ఉండేవాడు గురువు, ఎంతో రెస్పాన్సిబుల్గా ఉండేవాడు గురువు. ఇర్రెస్పాన్సిబుల్గా ఉండేవాడు గురువు.
పేరు చెప్పుకుంటూ గురువు అనిపించుకోవచ్చు కానీ ఒక గురువు అవ్వడు. కానీ చాలా రెస్పాన్సిబుల్ గా ఉండేటువంటి వాళ్ళు. అంటే మన యొక్క పూర్వకర్మని, మన యొక్క గ్రహ పరిస్థితుల్ని, వీటినన్నిటిని కూడా ఒక నిమిషం అలా పక్క పెట్టి మన జీవితాన్ని ముందే నడిపించేటువంటి వాళ్ళు. అంటే అది అసలు మామూలుగా గురువు కాకుండా అక్కడ ఇంకెవరు చేయలేరు ఆ పని. అంటే ఒక షిరిడి సాయిబాబా సచ్చరిత్ర చదువుకున్నా, బాబా గారు ఎలా అందరినీ అనుగ్రహించారంటే విషయం మనం చదువుకుని ఉంటుంది. మాస్టర్ శ్రీకే గారు ఎలా ఆయన తన చుట్టూతో చేరినటువంటి వాళ్ళకి వాళ్ళ యొక్క గ్రహ పరిస్థితులు భిన్నంగా వాళ్ళందరినీ రక్షించారో చూపిస్తూ కూడా మనకు తెలుసు. అంటే నిజానికి అసలు అది ఎలా సాధ్యం అంటున్నది అనిపిస్తుంది. హైలీ ఇంపాసిబుల్, బట్ దే విల్ మేక్ ఇట్ పాసిబుల్. ఒక ఉదాహరణ చెప్తా, ఎన్నో ఉదాహరణలు చెప్పుకోవచ్చు అలాంటి మాస్టర్ గురించి చెప్పుకోవాలంటే. ఒక ఉదాహరణ చెప్తాను. మా అమ్మగారు నాన్నగారు విషయం. వాళ్ళది పెళ్లి ముహూర్తం పెట్టారు మాస్టర్కి గారు. ఆ ముహూర్తం పెట్టినటువంటి సమయానికి హైదరాబాద్ లో విపరీతమైనటువంటి తెలంగాణ యాజిటేషన్. రోడ్డు మీద కనబడితే బాంబులు వేలడం ఇంకేం లేదు, సామాన్యం కాదు. ఇప్పుడు జరిగిన దానికి, తెలంగాణ రాకముందు మనం జరిగిన దానికి కొన్ని రేట్లు ఎక్కువ, చాలా రేట్లు ఎక్కువ అప్పుడు జరిగినటువంటి విషయాలు. రోడ్డు మీద కనిపిస్తే బాంబులు వేయడం ఇంకేం లేదు, మామూలుగా తన్నడాలు ఇది కూడా కాదు, అంత తీవ్రమైనటువంటి పరిస్థితులు. ఈ ముహూర్తం పట్టుకుని మా నాయనమ్మ గారు మా మాస్టర్ గారి యొక్క తమ్ముడు గారు వేదవ్యాస్ గారు ఆయన దగ్గరికి పెట్టారు. అండ్ ముహూర్తం ఇట్లా పెట్టారు, పరిస్థితి ఏమో ఇట్లా ఉంది, ఏంటి మాకు అర్థం కావట్లేదు అంటే ఆయన ఒకటే అన్నారు, అమ్మ ఈ ముహూర్తానికి వివాహం జరగాలంటే చాలా కష్టం, పెట్టినటువంటి వాడి యొక్క బలం ఉంటే జరిగిపోతుంది, లేదా నేను చెప్పలేనండి. రోడ్డు మీద కనబడితే ఇంకేం లేదు, ఎవడు రాలేడు చేయలేడు, అలా ఉంది పరిస్థితి. మరి పోస్ట్ పోన్ చేద్దామా అంటే పెట్టింది మాస్టర్ గారు. అమ్మాయి పెళ్లి వాళ్ళకేమో మరి పోస్ట్ పోన్ చేస్తే పాపం వాళ్ళకి పెళ్లి ఆగిపోతే వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా వాళ్ళు. అందుకని వాళ్ళేమో మీరు వచ్చేయండి చాలు, మేము పెళ్లి ఏదో మనం చేసేద్దాం అన్నట్టు వాళ్ళు ఉన్నారు. వీళ్ళకేమో మాస్టర్ గారు పెట్టారు కదా, ఎలా అయినా జరిగిపోతే బాగుండేది మా నాన్నగారు వాళ్ళకు ఉంది. పెళ్లి ఎక్కడ పెట్టారంటే కాచిగూడ చౌరస్తా వైశ్య హాస్పిటల్లో పెట్టారు పెళ్లి. మా అమ్మగారు వాళ్ళు ఉండేదేమో అక్కడ కాచిగూడ స్టేషన్ కొంచెం అవతల దగ్గర పక్కన, పల్టీ దగ్గరలోనే హాల్లో పెళ్లి ఫిక్స్ చేశారు. మరి పెళ్లికి రావాలంటే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు మూడోడు పంతులు గారు, మీరు ఏదో రకంగా మీరు వచ్చేయండి, మీ అమ్మాయిని ఏదో రిక్షాలో తీసుకుని మేము వచ్చేస్తాం, పెళ్లి చేసేద్దామా అని వాళ్ళు. అలా అనుకున్నట్టు అలా వాళ్ళు వీళ్ళు వచ్చారు, ఆయన పంతులు గారు వచ్చారు, పెళ్లి చెప్పేసి. అంటే నిజానికి అసలు ఆ రోజుల్లో అసలు రోడ్డు మీదకి వెళ్ళడం కూడా చాలా కష్టమైనటువంటి పరిస్థితి. అటువంటి విషయాల్లో వివాహం జరిపించేస్తున్నారు మాస్టర్ గారు. అంటే ఇలాంటి ఎన్నో ఎగ్జాంపుల్స్ చెప్పుకోవచ్చు మన మాస్టర్ గారు. అంటే గ్రహ పరిస్థితికి వాటికి చాలా భిన్నంగా ఆయన చేసినటువంటి కార్యక్రమం అని చూస్తే చాలా ఆశ్చర్యం. ఇంకొకటి విషయంలో మనం చూస్తే ఆయన చాలా పెద్ద జ్యోతిష్కుడు. ఆయన జాతకం ఆయన చూసుకుంటే ఆయనకి ఎక్కడ వివాహం అయ్యేటువంటి సూచనలు ఏం లేవు, మాస్టర్ గారి శిష్యులే. మాస్టర్ గారు ఆయనకు వివాహం చేస్తారు. ఎలా జరిగింది వివాహం అంటే ఆ మాస్టర్ గారు నవ్వుతూ అన్నారు, గ్రహాలు వాటన్నిటికీ కప్పేసేసి నేను పెళ్లి చేస్తాను అన్నారు ఆయన. అంటే ఇవన్నీ కూడా వినడానికి కానీ లేదా చదువుకున్నా కానీ చాలా సరదాగా ఉన్నట్టుగా ఉంటాయి కదా. ఉదాహరణకు ఆయన పెళ్ళయింది, పెళ్ళయిన తర్వాత ఊరినే మనం ఇప్పుడు అంతా బాగానే ఉన్నారు, అంత ఇక వాళ్ళ అబ్బాయి చాలా బ్రహ్మాండంగా ఉన్నారు, బాగానే ఉంది ఈరోజు. కనుక ఈ రోజునే మనం అందరం పెళ్ళైన తర్వాత ఆయనకు కానీ ఆవిడ కానీ ఏమన్నా అయిందనుకోండి, పట్టుకుని ఎవరు అడిగితే ఆయన వచ్చి అడుగుతారు, అక్కడ ఏమయ్యా నువ్వు నీ గురువు నీకు దండం పెడితే దీనికి ఇది అయింది, ఇప్పుడు ఎవరు దీనికి కారణం, ఎవరు దీనికి బాధ్యత వహిస్తారని అడుగుతారు. అడగరు. ఎంత ధైర్యం అంటే వాళ్ళు అలా చేస్తారు.
అంటే ఏంటంటే ఇక్కడ తెలుసుకోవాల్సినటువంటి విషయం, గురువు అనేటువంటి వాడు దొరకడమే చాలా అదృష్టం. అందులో మాస్టర్ ఈకే గారు లాంటి వాళ్ళు చాలా మహానుభావులు. వాళ్ళు చేసినటువంటి విషయాలు కానీ, వాళ్ళు చూపించినటువంటి విధానం కానీ చాలా గొప్ప పాత్ర. కనుక అంతటి మహానుభావులు మానవ జాతికి, ప్రతి ఒక్కడికి, మానవ జాతిలో ఉన్న ప్రతి ఒక్కడికి కూడా ఓ కర్తవ్యం అనేటువంటిది పెట్టి వెళ్ళారు. అది 84లో మాస్టర్ గారు ఆయన యొక్క చర్మ సందేశంలో ఇచ్చినారు. నేను మీ అందరికీ ఈ విషయం నేను తెలియజెప్తున్నాను. దీన్ని మీరు 10 మందికి పంచడం అనేటువంటిది మీ కర్తవ్యం. మీరు నాకేంటి గురుదక్షిణ ఇస్తారు? నా దగ్గర మీరు నేర్చుకున్నారు కదా. అంటే నాకు ఇచ్చేటువంటి గురుదక్షిణ ఏంటంటే, మీకు నేను చెప్పినటువంటిది ఇంకో 10 మంది మీరు చెప్తే మీరు నాకు గురుదక్షిణ ఇచ్చినట్టు అని చెప్తారు. అందువల్ల ఏంటంటే మాస్టర్ గారు చాలా మహానుభావులు. ఆయన దేహం వదిలేశారట అంటే భూమండలం మీద ఎంతో అశాంతి లేదా ఎంతో ఇబ్బందులైనటువంటి వాతావరణం ఏర్పడుతూ ఉన్నప్పుడు దాన్ని అంతటికి కూడా మానవ జాతిని రక్షించడానికి మహానుభావులు దేహం వదిలేస్తారు. అది అసలు కారణం. అంటే ఒక మహానుభావుడు దేహం వదిలేస్తే ఎంత మానవ జాతి ఎంత కోల్పోతుందో, భూమి మీద ఎన్నో రెట్లు అశాంతి ఉంటే దానికి సమంగా తోచబడేది ఏంటంటే ఒక మహానుభావుడు యొక్క దేహం. అందరించి పర్వాలేదు వీళ్ళందరూ బాగానే ఉంటారు కదా, నేను ఉంటే ఏమిటి ఉండకపోతే ఏమిటి, నేను లేకపోయినా నేను పని చేయగలను కదా అనేటువంటి రహస్యం వాళ్ళకి బాగా తెలుసు. కాబట్టి వాళ్ళ దేహం వదిలేయడానికి కూడా అంతే నవ్వుతూ వాళ్ళ దేహాన్ని వదిలేస్తారు. అంతటి మహానుభావులు మాస్టర్ గారు ఆయన ఈరోజు దేహం చాలించారు. అదొక ముఖ్య విషయం. అంటే తద్వారా దీనివల్ల మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం, మన కర్తవ్యం చాలా పెరిగింది అనేటువంటి విషయం తెలియజెప్పడానికి రాస్తాను. తర్వాత రెండో విషయం మనకి ఈరోజు పాల్గొన పూర్ణిమ. పాల్గొన పూర్ణిమ, పాల్గొన పూర్ణిమ కొన్నిటికి అక్షరం ఒకటే, ఉచ్చారణలో తేడా ఉంటుంది. ఫా ఫా ఆ శబ్దం మేన్ రాశికి సంబంధించిన శబ్దం. ఫా ఫా పాల్గొన పూర్ణిమ, పాల్గొన పూర్ణిమ అక్షరం అదే. మరి ఎలా అనాలి అంటే, సాధనలో ఉన్నటువంటి వాడు, ఒక చక్కటి దిగ్గా ఉంటున్నటువంటి వాడికి ఫా అని చెప్పారు. మామూలుగా యావరేజ్గా ఉంటున్నటువంటి వాడికి ఫా, మామూలుగా ఉంటున్నటువంటి వాడికి ఒత్తు ఫా. సాధన చక్కగా చేసుకుంటూ ఒక గురువు అనుగ్రహంతో జీవితం గడుపుతున్నటువంటి వాడికి మేన్ రాశి యొక్క శబ్దం ఏంటంటే ఫా. అందుకని మనకు పాల్గొన పూర్ణిమ అంటాం. పాల్గొన పూర్ణిమ అని మనం ఎక్కువ అనగా పేరోళ్ళు అంటే అనొచ్చుగా. కనుక ఈ శబ్దం కూడా మనం ఉచ్చరించేటప్పుడు చాలా ప్రశాంతంగా చాలా చక్కగా ఉచ్చరించాలి. శబ్దోచ్చారణకి మనకి మేన్ రాశికి చాలా సంకేతాలు ఉన్నాయి. శబ్దము ఉచ్చారణ, ఆ ఉచ్చరించుతున్నటువంటి శబ్దము వెనకాతలు ఉండేటువంటిది నాదం. అంటే మనం ఓంకారం ఉచ్చరిస్తాం. ఓంకారం ఉచ్చరిస్తున్నప్పుడు ఆ నాదాన్ని మనం వింటూ ఉచ్చరిస్తూ ఉంటాం. ఆ ఉచ్చారణ మనం వింటూ అంటూ ఉన్నప్పుడు ఆ నాదం లోపల ఎక్కడి నుంచి మనలోంచి వస్తుందో అది మనం వింటూ ఉచ్చరిస్తాం కదా. వీటన్నిటికీ ఏంటి అంటే సంకేతం ప్రధానంగా బాగా తెలుసుకోండి. చోట్లో మనకి కొన్ని దేవతలు పనిచేస్తున్నారు. ఈ దేవతలు ఏమన్నారంటే గంధర్వులు అన్నారు కొందరిని. ఈ గంధర్వుల యొక్క లోకమునకు సంబంధించినటువంటి దేవతలే నారదుల వారు, జయదేవుడు, ఇంద్రుడు, వీళ్ళందరూ కూడా. వీళ్ళందరూ కూడా ఏమంటే నారదుల వారు వీళ్ళు ఇచ్చేటువంటిది ఏంటంటే గానముగా ఉచ్చారణ అనేటువంటిది వాళ్ళు ప్రధానంగా ఇచ్చారు. అంటే గానాలాపం. అంటే వాళ్ళు గానాన్ని ఆలపిస్తూ ఉంటే జీవుడు తన్ని తాను మర్చిపోతాడు. దానికి సంకేతంగా చెప్పబడేటువంటిది మేన్ రాశి. మ్యూజిక్, సంగీతము, తర్వాత దాన్ని మైమర్పించేసేసి తన ఒక అద్భుతమైనటువంటి లోకాల్లోకి తీసుకువెళ్ళబడేటువంటి దేని చేత అంటే నాదం చేత.
ఇక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని దీన్ని వీడు మర్చిపోయి వీడు కాసేపు భగవత్ స్మరణలో వీడు ఉండాలి అంటే ఏం చేయాలి? భగవత్ స్మరణ అన్న విషయం ఆ పదం పక్క పెట్టేద్దాం. ఆ పదం పక్క పెట్టేసి వీడు ఒక హయ్యర్ కాన్షియస్నెస్ లో వీడు ఎవాల్వ్ అవ్వాలి. ఎవాల్వ్ అవ్వాలంటే ఏం చేయాలి? భగవత్ స్మరణ అంటే ఏదో రిలీజియస్ ఫీలింగ్ వస్తుంది. అలా కాకుండా ఒక హయ్యర్ కాన్షియస్నెస్ లో వీడు ఎవాల్వ్ అవ్వాలి. ఎవాల్వ్ అవ్వడానికి వీడు వినియోగపడేటువంటిది ఏమిటంటే మ్యూజిక్, సంగీతం. ఈ సంగీతం అనేటువంటిది ఆలపించడంలో ఏమవుతుందంటే ఆ సంగీతం వింటున్నవాడు పాడుతున్నవాడు చాలా చక్కటి వాడైతే కనుక ఆ వింటున్నవాడు అంశంలో ఆ కాసేపు వాడు భజన చేస్తున్నా సరే, వాడు సంగీతం ఆలపిస్తున్నా సరే, ఆ కాసేపు ఆ వాతావరణాన్ని వాడు మర్చిపోతాడు. అంటే తనని తాను మర్చిపోతాడు. దాన్ని ఏమన్నారట అంటే వాడు వాడు ఒక లోవర్ లెవెల్స్ లో వాడు ఉండడం మానేసి ఒక హయ్యర్ లెవెల్లో వాడు ఉండడం అంటారు. దీనికి సంకేతంగా చెప్పబడినటువంటి గ్రహము ఏమిటంటే మనకి శుక్రగ్రహం. ఈ శుక్రగ్రహము మనకి ఏదైతే చేస్తుంటుందో ఈ ఈ పై లోకాల ఈ పై లోకాల్లో నుంచి ఇంకా ఈ సృష్టి అంతా ఎక్కడి నుంచి అయితే దిగి వచ్చిందో ఆ లోకాలను ఏమంటాం మనం? వృధ లోకాలు అనుకుంటున్నాం కదా. ఇంకా పైన వృధ లోకాలు లేదా ఉత్తమమైనటువంటి సాధన చేసుకుంటారు. వాళ్ళని ఆ లోకాల్లోకి తీసుకెళ్లేటువంటి గ్రహం ఏమిటంటే వరుణుడు. ఈ వరుణుడు ఏం చేస్తుంటాడు అంటే చోట్లో ఈ గానాలాపం అనేటువంటి చేయడంలో దాన్ని అంటే జీవులు ఒక ఉత్తమమైనటువంటి సాధనలో ఉంటాడు వాళ్ళు ఆ లెవెల్ నుంచి ఈ సృష్టి అంతా ఏ లెవెల్ నుంచి అయితే దిగి వచ్చిందో ఆ లెవెల్కి లింకప్ ఇచ్చేటువంటి వాడు అన్నమాట. మామూలుగా హ్యూమన్ లెవెల్లో సాధన చక్కగా చేసుకుంటున్నటువంటి వాడికి ఒక హయ్యర్ లెవెల్ ఇచ్చేటువంటి వాడు లేదా హైరార్కీ ఆ లెవెల్ ఇచ్చేటువంటి వాడు శుక్రుడు. హ్యూమన్ లెవెల్లో ఉంటున్నటువంటి వాడికి ఒక చక్కటి సాంప్రదాయబద్ధమైనటువంటిది ఒక చక్కటి జీవన విధానాన్ని చక్కగా రోజు ప్రేయర్ చేసుకోవడం, పూజ చేసుకోవడం, చక్కటి టైంకి ఆఫీస్కి వెళ్ళడం, రావడం, ఏదో శుభ్రంగా ఉంచుకోవడం, ఇవన్నీ ఇచ్చేటువంటి వాడు గురువు జూపిటర్. దీని నుంచి ఒక చక్కటి ఉత్తమైనటువంటి సాధన, ఒక చక్కటి విధానాన్ని ఇచ్చేటువంటి వాడు శుక్రుడు. ఆ సాధన ఒక చక్కగా చేసుకుని ఒక గురు స్థితి అని అనుకోండి, పూర్ణ మనకు అర్థం అవడానికి. ఈ గురు స్థితి నుంచి పైన ఇంకా ఉన్నటువంటి స్థితికి తీసుకెళ్లేటువంటి వాడు వరుణుడు. వరుణుడు ప్రధానంగా మీనరాశికి సంబంధించినటువంటి గ్రహం. ఈ వరుణ గ్రహం మానవుణ్ణి చక్కగా అంటే ఆయన యొక్క రిఫ్లెక్షన్స్ అనేటువంటివి భూమండలానికి అవి చంద్రుడి ద్వారా వస్తుంటాయి. అయితే ఈ వరుణుడు చాలా మహానుభావుడు. వరుణుడు చాలా మహానుభావుడు అంటే అది ఒక ప్లానెటరీ ఆస్పెక్ట్ గా మనం చూస్తాం. వరుణుడు నెప్ట్యూన్ ఈజ్ నాట్ ఏ ప్లానెట్. ప్లానెట్ కాదు యాక్చువల్గా. నెప్ట్యూన్ అనేటువంటి వాళ్ళని మీరు ఊరికి వరుణుడు ఒక పెద్ద గురువు అన్నట్టు మీరు పెట్టుకోండి. అంటే సౌరమండలాలకి సంబంధించినటువంటి గురువు అంటే ఊహించుకోండి. ప్రధానంగా ఆయన కింద ఒక 5 సౌరమండలాలు పనిచేస్తున్నాయి. ఆయన కింద ప్రధానంగా 5 సౌరమండలాలకి ఆయన గురువుగా ఉన్నాడు. ఆయన ఈ 5 సౌరమండలాలకి 5 సూర్యులకి ఆయన ఈ సౌరమండలాల్లో ఉండేటువంటి వాళ్ళు సూర్యుడు వీళ్ళందరినీ కూడా ఒక ఉత్తమమైనటువంటి దానిలోకి తీసుకెళ్ళడానికి ఆయన ప్రధానంగా గురుత్వం వహించి ఆయన ఎదుగుతున్నాడు. ఆయన యొక్క వెలుగుకి మొట్టమొదటిగా దర్శించినటువంటి వాడు అంటున్నామంటే వారు మైత్రేయులు వారు. మైత్రేయుల వారు మొట్టమొదటిగా ఆ వెలుగుని దర్శించినటువంటి వారు. ఆ తర్వాత అంతటి వెలుగుని తీసుకుని సమస్త మానవ జాతికి అందించడానికి ఒక ఉత్తమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారు బుద్ధ భగవాన్.
వాళ్ళు ప్రధానంగా ఈ భూమండలం మీద ఉన్నటువంటి మానవ జాతిని ఆ వర్ణుడి యొక్క దీనికి తీసుకెళ్ళడానికి వాళ్ళు ప్రధానంగా పనిచేస్తున్నారు. ఇంకొంచెం విషయానికి మనం జాగ్రత్తగా వస్తే, శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుడు భూమండలం మీద ఆయన అవతరించాడు. ఎలా వచ్చాడు ఆయన అంటే యాజ్ ప్రిన్సిపల్ అని రాస్తారు. అంటే యాజ్ ప్రిన్సిపల్ అంటే ఏంటి? వీటన్నిటికీ పైన ఉన్నటువంటి వాడు, ఈ అవతారాలను ఎత్తినటువంటి వాడు విష్ణువు. ఆ అవతారమే యాజ్ గా దిగి వచ్చినటువంటి వాడు శ్రీకృష్ణుడు అని చెప్తాం కదా. సో శ్రీకృష్ణుడు దేనికి వచ్చాడు భూమి మీదకి? అంటే మనం మామూలుగా భాగవతం ఇవన్నీ చెప్పేటువంటిది ఇది ఒక ఆస్పెక్ట్, బట్ దట్ ఈస్ నాట్ ది ఫైనల్ ఆస్పెక్ట్. శ్రీకృష్ణుడు భూమండలం మీద ప్రధానంగా ఏమిటంటే హీ కేమ్ ఫ్రమ్ ది సెవెంత్ ప్రిన్సిపల్ అంటారు. అంటే 7 కక్షలు సృష్టిలో ఏర్పడినటువంటి ఆ పైన ఉన్నటువంటి కక్ష నుంచి సరాసరిగా దిగి వచ్చినటువంటి వాడు శ్రీకృష్ణుడు. అందు గురించి శ్రీకృష్ణుడి గురించి చెప్పినప్పుడు ఏమంటారు? అని చెప్పేది గోవులు వేస్తారు. గోవులు దాన్ని ఏమంటారు? శ్రీకృష్ణుడి గురించి ఒక బొమ్మ వేసినప్పుడు శ్రీకృష్ణుడు ఒక గోవు, ఒక బొమ్మ వేస్తున్నారు. క్యాలెండర్లో బొమ్మలు వస్తారు. శ్రీకృష్ణుడు గోవు అంటే ఏంటంటే మామూలుగా అది అర్థం చేసుకునేవాడు ఏమంటే శ్రీకృష్ణుడు గోవులు అంటే చాలా ఇష్టం అండి అని మామూలుగా మనం చెప్పుకుంటాం. గోవును సేవించాలి, అది ఒక థియరీ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్. అది మామూలుగా అందరికి చెప్పేటప్పుడు. కానీ ఒక హయ్యర్ పాయింట్ ఏమిటంటే శ్రీకృష్ణుడు గోవు అంటే ఏంటంటే గోలోకము అంటున్నది అవుతుంది. అంటే ఏంటి? 7 లోకాలకి పైన ఒక లోకం ఉంది, అదే ది ప్లేన్ ఆఫ్ నెప్ట్యూన్ సరదా చెప్పుకుంటున్నాను. అది ఆ లోకమునకు జీవుల్ని ఉద్ధరింపజేయడానికి ప్రధానంగా దిగి వచ్చినటువంటి వాడు శ్రీకృష్ణుడు. అంటే 7 ప్లేన్స్ లోకే పైన ఒక లోకం, దాన్ని ఏమన్నారు? గోలోకము అన్నారు. అదేంటి? ప్లేన్ ఆఫ్ నెప్ట్యూన్. అందులో దానికి ప్రధానంగా వాడబడేటువంటిది ఏంటి? మ్యూజిక్. సో అందు గురించి శ్రీకృష్ణుడు ప్రధానంగా మంత్రజాలం, వేణువు ఆయన యొక్క సాన్నిధ్యం ఇవ్వడం ఏంటి? త్రూ ఫ్లూట్ మ్యూజిక్. అది కదా ప్రధానంగా శ్రీకృష్ణుడు. ఆయన ఆయన ఉపన్యాసం ఇచ్చింది ఒకటే, భగవద్గీత. మిగిలినదంతా ఏం చేశాడు? ఆయన ఎవరినైనా సరే అందరిని కూర్చోబెట్టాడు, ఫ్లూట్ వాయిస్తూ కూర్చోబెట్టాడు అంతే. అందరికి వేరేదేం చెప్పలేదు ఆయన. అదే కదా మన క్రీడామయుడిలోను పురాణ పురుషుల్లోను వాటిలో వచ్చినటువంటి విషయం అంతా అంతే కదా. మనకి అందరిని ఒక చోట చేర్చాడు, చేర్చి వేణు వాయించడం స్టార్ట్ చేశాడు. అందరూ తన్మయత్వంలో లీనమైపోతారు. మళ్ళీ ఆయన ఒక్కొక్కటి తల మీద తట్టి ఒక్కొక్కడిని లేపి మళ్ళా ఎంతసేపు ఎక్కడున్నారో వాళ్ళకి తెలియదు. ఇలా రాస్తారు మన భాగవతంలో. అంటే ఏంటి? ఈ 7 ప్లేన్స్ కి పైన ఒక లోకం ఉంది, ఆ లోకాన్ని తీసుకెళ్ళిపోయాడు. ఆ లోకాన్ని దర్శింపజేయడం, ఆ లోకంలో సాన్నిధ్యం ప్రసాదించడం అన్నటువంటిది ప్రధానంగా శ్రీకృష్ణుడు చేసినటువంటి కార్యక్రమం. అందు గురించి మనకి మాస్టర్ డాక్టర్ ఒక రహస్యం ఏమని చెప్తారంటే శ్రీకృష్ణుడు ఎక్కడి నుంచి అయితే దిగి వచ్చారో మళ్ళా తిరిగి అక్కడికి వెళ్ళలేదు. ఆయన అక్కడ హీ స్టిల్ గివింగ్ హిస్ ప్రజెన్స్. శ్రీకృష్ణుడు మళ్ళా రిటర్న్ అయిపోలేదు. రాముడు వచ్చాడు, రిటర్న్ అయిపోయాడు కదా. వామనుడు వచ్చాడు, రిటర్న్ అయిపోయాడు. శ్రీకృష్ణుడు అలా రిటర్న్ అవ్వలేదు. హీ స్టిల్ గివింగ్ హిస్ ప్రజెన్స్ ఆన్ ది ఎర్త్. ఇంకొక రహస్యం ఏంటంటే శ్రీకృష్ణుడు తన యొక్క విల్ అనేది అంటాం మనం, తన యొక్క కాన్షియస్నెస్ అనేది అంటాం, అది మైత్రేయుల వారి ద్వారా అది జీవులకు అందిస్తున్నారు అని చెప్పారు మాస్టర్ గారు. అందరు కాదు, ఈ విషయం అందరికీ తెలుస్తున్నారు. ఇదేమిటి అంటే శ్రీకృష్ణుడు ఈ బిలాంగ్స్ టు ది 8th kingdom. దట్ ఈస్ వై హీ ఈస్ ది 8th child. దట్ ఈస్ వై ఈ బోర్న్ ఆన్ అష్టమి అని మనకు తెలిసినటువంటి విషయాలు. ఆ 7th ప్రిన్సిపల్లో ఉన్నటువంటి ఆ లెవెల్, ఆ స్థితిలో ఆయన మైత్రేయుల వారి ద్వారా పనిచేస్తారు.
సో మైత్రేయులు వారు ప్రధానంగా ఈ భూమండలం మీద ఉంటున్నటువంటి మానవ జాతికి త్రూ మ్యూజిక్ ఆఫ్ ది సోల్, సోల్ ద్వారా ఆయన యొక్క ప్రజెన్స్, ప్రధానంగా ఏమిటి సోల్ ద్వారా ఇచ్చేటువంటి ప్రజెన్స్ ఏంటంటే మందరజాలం, ఏంటంటే మ్యూజిక్, నాదము. నాదానికి ఏమిటంటే మన యొక్క ఉచ్ఛ్వాసము నిశ్వాసం. నేను బాగా సాధన చేస్తూ వస్తే లోపల నుంచి వెనబడేటువంటి నాదంలోకి గడిపోతాడు. లోపల నుంచి ఒక నాదం వస్తుంది, దాన్ని మ్యూజిక్, మ్యూజిక్ ఆఫ్ ది సోల్ అన్నారు. మ్యూజిక్ ఆఫ్ ది సోల్ నుంచి వాడు ఎప్పుడైతే దాని సాధన చాలా చేసుకుంటాడో మ్యూజిక్ ఆఫ్ థాట్ అనేటువంటిది ఒకటి పైన ఇంకో లోకం, దానిలో పెడతాడు అప్పుడు మానవుడు. ఈ మ్యూజిక్ ఆఫ్ ది సోల్ అనేటువంటిది వీడు అంటే సోల్ నుంచి ఒక శబ్దోచ్చారణ అనేటువంటిది వస్తుంటుంది. సూర్యుడిలోంచి ఒక శబ్దం వస్తుందని మనకు చెప్తారు కదా, దాని అన్న ఓంకారం అంటే సూర్యుడి నుంచి వస్తుందంటే సూర్య ప్రజ్ఞలోంచి వస్తుంది ఆ శబ్దం. ఆ ప్రజ్ఞలోంచి వస్తున్న శబ్దాన్ని ఓంకారము అని చెప్పారు. అలాగే మనలో నుంచి కూడా ఒక శబ్దం అనేటువంటిది వస్తుంది, దాని ఏమన్నారంటే మ్యూజిక్ ఆఫ్ ది సోల్ అన్నారు. ఆ నాదాన్ని వినడం బాగా అభ్యాసం చేయాలి. ఆ నాదానిలోకి మనం వెళ్ళాలి. ఈ నాదం వినడం అంటే ఏం చేయాలి కొంచెం చెప్పేసుకుని మనం ముందుకు వెళ్ళిపోతే ఇంకా పాయింట్స్ చాలా ఉన్నాయి, కానీ ఈ విషయం గురించి కొంచెం చెప్పుకోవాలి. ఈ నాదం వినడం అంటే ఏం చేయాలి? నాదాన్ని మనం నిజానికి నాదం వస్తుందా మన ఇమాజినరీనా, ఇది ప్రాక్టికల్గా వెళ్దాం మనం. ఈ నాదం మనలోంచి ప్రతి వాళ్ళలో హృదయాల్లో నుంచి ఒక నాదం వస్తుంది అని అంటున్నాం. ఏంటి నాదం? నిజానికి నాదం వస్తుందా అంటే మనం కనులు మూసుకుని మనం అలా వింటుంటే, అంటే కాదు ఈ ఫ్యాన్ల సౌండ్ ఇవన్నీ తీసేయండి, తీసేస్తే మనం లోపల అలా ప్రశాంతంగా ఉన్నటువంటి వాతావరణంలో కూర్చోాలి. మనం ఏ శబ్దము వినబడినటువంటి వాతావరణంలో కూర్చోాలి. మన చుట్టూతో కూడా ఎటువంటి శబ్దం వినబడినటువంటి వాతావరణంలో కూర్చోాలి. మనం ఇది అభ్యాసం చేయాలంటే అప్పుడు ఏం చేయాలి? మనం అక్కడ కనులు మూసుకుని అంటే మనం ఎప్పుడు కూర్చోాలి? ఇది ఎప్పుడు కూడా శబ్దం లేకుండా అంటే తెల్లవారుజామున కూర్చోాలి. అదే అర్ధరాత్రి 12 తర్వాత, అంతే కదా. 12 తర్వాత 3 4 ఎప్పుడు మన చెక్క అలా కూర్చుంటే ఈ నాదం మనలోంచి వస్తున్నటువంటి నాదం వినడానికి మనకి నెమ్మదిగా అభ్యాసం ఉంది. లోపల నుంచి వస్తున్నటువంటి నాదం అలా వినడానికి చేయాలి. చేస్తూ ఉంటే నెమ్మదిగా వీడు ప్రజ్ఞాస్వరూపుడు వీడు తెలియబెడతాడు. ఈ ప్రజ్ఞ నుంచి మ్యూజిక్ ఆఫ్ థాట్ అంటున్న దాంట్లోకి వెళ్తాడు. అంటే మ్యూజిక్ ఆఫ్ థాట్ అంటే ఏమిటి? థాట్ నుంచి అన్ని సమస్తం దిగు వస్తున్నాయి కదా. అంటే సమస్తము కూడా దేని నుంచి దిగు వస్తున్నాయి? మొదటది ఎలా ఉంటుంది? సృష్టి అనేటువంటిది ఎలా ఉంది? ఒక ఆలోచనగా ఉంది, కాన్సెప్ట్. సో కాన్సెప్ట్ అనేటువంటిది దానిలోకి వీడు వెళ్ళాలి అంటే వీడు ముందు కాన్సెప్ట్కి సంబంధించిన స్వరూపంగా వీడు తయారవ్వాలి. కాన్సెప్ట్కి సంబంధించిన స్వరూపం ఏంటి? సోల్గా వీడు వెళ్ళినప్పుడు అప్పుడు అక్కడి నుంచి వెళ్ళవలసినటువంటిది ఏమిటంటే కాన్సెప్ట్ అంటే ఏంటి? థాట్. భగవంతుడి యొక్క థాట్ యొక్క ఎక్స్ప్రెషనే సృష్టి. సో సోల్ లెవెల్లో వీడు వెళ్ళిన తర్వాత అప్పుడు దానికి పైన థాట్. అంటే ఎక్కడి నుంచి అయితే థాట్ ఎమనేట్ అయిందో ఆ స్థితి, దాన్ని ఏమన్నారంటే మ్యూజిక్ ఆఫ్ థాట్. ఆ స్థితిలో వీడు చేరాలన్నమాట. అంటే ఈ మేన్ రాశిలో ఎంతో సాధన ఉంది. సాధన అంటే చాలా అంటే సూక్ష్మము అన్నటువంటి పదమునకు ఒక అర్థం మనం చెప్పుకుంటే ఆ అర్థమును స్థూలం అనుకుని దానికి పైన సూక్ష్మం అని ఒక అర్థం చెప్పుకుంటే ఆ సూక్ష్మం అన్నటువంటిది ఏదైతే ఉందో అది ప్రధానంగా ఇచ్చేటువంటిది మేన్ రాశి. అంటే సోల్, ప్రస్తుతం మన సోల్ మనకు సూక్ష్మం. సోల్గా వీడు తయారైపోయిన తర్వాత దాని నుంచి పైకి ఇంకా వెళ్ళాడు అనుకోండి, అప్పుడు వాడు ఉండేటువంటి స్థితి ఏది ఉంటుందో దాన్ని సూక్ష్మం అన్నారు. అది మేన్ రాశి మనకి ప్రసాదించేది. మొదటి మేన్ రాశికి ఏమన్నారు? రెండు చేపలు, 2 చేపలు దీనికి సింబల్గా ఇచ్చారు, గుర్తు. 2 చేపలు ఏమిటి అంటే మేన్ రాశిలో ప్రధానంగా పరిపూర్ణ మానవుడుగా తయారైనటువంటి వాడు దైవముతో అనుసంధానం చెంది దైవ స్వరూపుడుగా
ఈ భూమండలం మీద వ్యవహరింపబడేటువంటి రాశి ఏమిటి అంటే మేనరాశి. అంటే పరిపూర్ణమైనటువంటి మానవుడు తయారైన తర్వాత వాడికి ఏమిస్తుంది మేనరాశి? దైవ స్వరూపుడుగా వాడు వ్యక్తం అయ్యేటువంటి విధానాన్ని అందించేటువంటిది మేనరాశి. కొంచెం సబ్జెక్ట్ కొంచెం టఫ్ మేనరాశి అర్థం చేసుకోవాలి. మామూలుగా అంటే క్లాస్గా మనం ఏదో చెప్పేసుకుంటే అది మనకి ఏంటంటే మేనరాశి చాలా రోజులు ఊరినే మనం ఏంటంటే మామూలుగా ఈ అన్ని రోజులు ఇదొక రోజు అన్నటువంటి మన లైఫ్ లీడ్ చేస్తే లీడ్ చేయొచ్చు, అప్ టు అస్. బట్ దానిలో ఉన్నట్టు అంతర్రాష్ట్రం తెలుసుకోవాలంటే ఎంతో ఉంటుంది. మేనరాశి ఏం చేస్తుంది మనకి? పరిపూర్ణ మానవుడు. పరిపూర్ణ మానవుడు అంటే ఏమిటి? అది మనకి కుంభరాశి ఇస్తుంది. కుంభరాశిలో వీడు పరిపూర్ణ మానవుడుగా తయారవుతాడు. మాస్టర్ పి గారి యొక్క యోగాన్ని చక్కగా చేస్తున్నటువంటి వాడు పరిపూర్ణ మానవుడుగా తయారవుతాడు. తయారైనటువంటి వాడు నెక్స్ట్ ఏమిటి? వీడు మేనంతో వీడు అంటే ఏంటి? దైవ స్వరూపుడుగా లేదా దైవం యొక్క ప్రతిరూపముగా భూమి మీద వీడు వ్యవహరిస్తాడు. ఈజ్ లైక్ ద సన్ ఆఫ్ గాడ్ ఆర్ ద గాడ్ హిమ్సెల్ఫ్ అని అంటారు. అది మనకి ఇచ్చేటువంటి వాళ్ళ పరిభాషలో ఈ రకంగా రాస్తారు. సో ఆ రకంగా వీళ్ళు భూమి మీద వ్యవహరిస్తారు అన్నమాట. సో అది ప్రధానంగా మేనరాశి ఇస్తుంది. అది నుంచి మేనరాశి ఇచ్చేటువంటి విధానాన్ని ఎప్పుడు కూడా ఏమిటంటే సింథసిస్ అంటారు. అంటే ఏమిటి సింథసిస్ అంటే ఏమిటి? మొత్తం మానవ జాతి అంతా కూడా సింథసిస్. ఒకే ఒక్క గింజల నుంచి 100 వరి గింజలు వస్తాయి కదా మనకి. ఈ 100 ఒకే ఒక గింజలో నుంచి 100 వరి గింజలు రావడం అంటుంది. ఈ ఇన్ని ఏర్పడినటువంటిది మొత్తం ఒకే ఒక్క సూక్ష్మంలో గడిపోయినప్పుడు ఉండేటువంటి స్థితిని అన్నారు అంటే మేనరాశి. అంటే పరిపూర్ణత అనేటువంటిది అందించడం ఒకటిను, సింథటిక్ యాక్టివిటీ అనేటువంటిది ప్రధానంగా భూమండలం మీద అందించేటువంటిది ప్రధానంగా మేనరాశి. అంటే సింథసిస్ అంటే ఏంటంటే ఎవరి పాటికి వాళ్ళుగా ఉండడం. వీడితోటి నాకు పని లేదు, వాడితోటి నాకేమిటి అంటే ఇవన్నీ కాకుండా మొత్తం మానవ జాతి అంతా కూడా కలిసిపోవాలి. అదేమిటి సార్ మన తెలంగాణ మీద ఆంధ్ర మనం ఎలా కలుస్తామండి? మన తెలుగు దాంట్లోనే రెండుగా విభజించబడిపోయాం. కానీ ఆధ్యాత్మికంలో చెప్పబడినటువంటి విషయం ఏంటంటే మొత్తం మానవ జాతి కలిసిపోవాలంటే ఏం చేస్తే కలుస్తాం అంటే మీరు మీ ఇష్టం. అలాగే సార్ నా దగ్గర ఒక ఐడియా ఉంది, సరే నీ ఐడియా ప్రకారం ఉంది, ఏం చేస్తావు నీ ఇష్టం. మొత్తం మానవ జాతి కలిసిపోవాలి అంటే తారతమ్య భేదాలు లేకుండా అని అంటారు చూసారా. వీడు ఇట్లా వాడట్లా ఈ భేదాలు ఏవి లేకుండా మొత్తం కలిసిపోవాలి. మొత్తం కలిసిపోయి ఒకే ఒక్క కుటుంబముగా మొత్తం మానవ జాతి లైఫ్ లీడ్ చేయాలండి. ఏం చేద్దాం అంటే ప్లాన్ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ప్లాన్ తోటి వచ్చారు భూమి మీద. వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క గురువు ఏం చేశారంటే ఒక్కొక్క మార్గాన్ని ప్రసాదించారు జీవులకి. మార్గం ఏదైనా పెట్టుకో, బోర్డు ఏదైనా పెట్టుకో, నీ ఇష్టం, నాకు సంబంధం లేదు. బట్ వీళ్ళందరూ కూడా క్లబ్ అయిపోయి ఒకే ఒక మార్గం నందు వీళ్ళందరూ నిలబడాలి. ఉదాహరణకి ఈ భూమండలం మీద 1000 మంది ఉన్నారు. సరే నేను ఒక మార్గం చెప్పి ఒక 100 మందిని నేను ఒక గ్రూప్గా చేస్తాను. అలా ఒక 100 మందిని ఒక గ్రూప్ చేశాడు. ఇంకో గురువు గారు వచ్చారు, గురువు అనేది ఆయన ఇంకో 100 మంది చేశారు. మొత్తం 10 గ్రూపులు 5 గ్రూపులు అయ్యారు, మొత్తం 1000 మంది. ఇంకో గురువు ఎవరు వస్తారు, వాళ్ళు మొత్తం ఈ 100 ఆ 100 కలిసిపోయి పనిచేసేట్టుగా చేస్తారు వాళ్ళు. అలా మొత్తం మానవజాతి కలిసిపోయి వాడు నేను ఈ దేశం వాడినా ఆ దేశం వాడతారో సంబంధం లేదు, ఈ కులం ఆ కులంతో సంబంధం లేదు, ఈ మతం ఆ మతంతో సంబంధం లేదు. ఏ కులం వాడైనా, ఏ మతం వాడైనా, ఏ దేశం వాడైనా, ఏ రాష్ట్రం వాడైనా వాడిని చూసినప్పుడు వీడికి పరిపూర్ణమైనటువంటి ప్రేమ కలుగుతుందా? కలుగుతూ ఉంటే అప్పుడు వాడు పరిపూర్ణ మానవుడిగా తయారై. అంతే కదా. మాస్టర్ గారు ఉన్నారు, ఆయన దగ్గరికి వాడైనా వచ్చాడు. వచ్చినప్పుడు వీడు ఏ కులం వాడను, ఏ మతం వాడను, ఏ రాష్ట్రం వాడను, ఈ దృష్టిని వాడు చూడలేదు కదా. వాళ్ళు
అది ఎలా అయితే ఉండాలో మేన్ రాశి అటువంటి స్థితిని ప్రసాదిస్తుంది అనమాట. ప్రసాదించడం అంటే సాధన చక్కగా చేసుకుంటే వీడు మామూలుగా వీడికి కష్టంగా అయ్యేటువంటి పని ఆ స్థితి సహజంగా వీడికి అందేట్టుగా చేసుకోవడం మేన్ రాశి. కనుక అంతటి గొప్ప విధానం మనకి మేన్ రాశి. అందుగురించి ఈ మార్గాన్ని ఏమన్నారంటే ఫిషింగ్ అంటారు. పరమగురుల భాషలో ఫిషింగ్ అంటారు. ఫిషింగ్ అంటే ఏంటంటే మానవుడు అనేకముగా జీవిస్తున్నటువంటి వాడు ఏకోన్ముఖుడై జీవించడాన్ని ఫిషింగ్ అంటారు. అందు గురించి లెట్ us బికమ్ ద ఫిషర్స్ ఆఫ్ మ్యాన్, ఫిషింగ్ ఆఫ్ మ్యాన్ అంటారు. ఫిషింగ్ ఆఫ్ మ్యాన్ అంటే ఏంటి? మ్యాన్ అనేవాడు ఒకడే ఉన్నాడు, వాడి స్వరూపముగా ఈ భూమండలం మీద అందరము తయారవుదుము గాక అని అర్థం. అది జీసస్ గారు అది ఆయన చేసి ఇచ్చినటువంటి. అందు నుంచి ఏం చెప్పారు ఆయన? ప్రతివాడికి కూడా ఆయన 5 రొట్టెలు 2 చేపలు పెడుతున్నట్ట. అందరూ వస్తే అందరూ కూర్చోండి అన్నట్ట. కూర్చోండి అంటే అందరూ కూర్చున్నారు. శిష్యులు అన్నారు, ఇందులో ఎక్కువ ఫుడ్ లేదు, మీరేంటి అందరిని కూర్చోబెట్టారు? ఎన్ని ఉన్నాయి అంటే 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి. అంటే ఏం పర్లేదు, మీరు అందరూ కూర్చోండి, నేను పెడతా అన్నట్ట. ప్రతివాడికి కూడా ఆయన 5 రొట్టెలు 2 చేపలు తీసి ఇచ్చారు. బొట్టలోంచి దిగాను, వాళ్ళ బొట్లో 5 రొట్టెలు 2 చేపలు. మొత్తం అందరికి పెట్టాక చివరికి మళ్ళీ బొట్లో మిగిలింది ఏంటంటే 5 రొట్టెలు 2 చేపలు. అంటే సాధన అటువంటి చేసేటువంటి వాడికి సింహరాశిలో సాధన అంటే మొదలైతే మేన రాశి చెప్పినప్పుడు కథ ఏమంటాడంటే సింహరాశి నుంచి మేషరాశికి 5 రొట్టెలు, మేన రాశిలో ఉండేటువంటి 2 చేపలు. ఈ 2 చేపలు ఏంటంటే ఫిషింగ్ అంటే ఏంటంటే పరిపూర్ణమైనటువంటి విజ్డమ్, జ్ఞానము. దాన్నే మనకి ఏమని చెప్తారు? మత్స్యావతారం కథ. అదే ఏమిటి మత్స్యావతారం కథ? వేదము దొంగిలి వేదచన వేగమే మత్స్యపు రూపమున వేదాలను గాచిన స్వామినము. ఏ పాట పాడతాం కదా, భారతీయ బాలశిక్షణ మనకి ఇచ్చారు అది పాట. ఏం చేశాడు ఆయన? వాడు వేదాలను ఎందుకు పోయాట? వేదాలను కాపాడడానికి ఆయన ఏ అవతారంలో దిగి వచ్చాడు? విష్ణువు మత్స్యావతారం. మత్స్యావతారము అంటే ఏంటంటే మత్స్యము అనే దానికి ఏంటంటే పరిపూర్ణమైనటువంటి జ్ఞానానికి చిహ్నం. అందు నుంచి మనకి భాగవతం మీద వేసినటువంటి బొమ్మ ఏమిటంటే మత్స్యావతారం బొమ్మ వేశారు మన భాగవతం. కంప్లీట్ విజ్డమ్. నాలెడ్జ్ ఇస్ డిఫరెంట్, విజ్డమ్ ఇస్ డిఫరెంట్. విద్య చదువులు రెండింటికి తేడా ఎలా అయితే ఉందో, నాలెడ్జ్ ఇస్ డిఫరెంట్, విజ్డమ్ ఇస్ డిఫరెంట్. విజ్డమ్ ఏది అంటే అది మత్స్యం ఆటిస్తున్నారు. అందునుంచి మత్స్యావతారం అంటున్నది వేదాలు దొంగిలించి వెళ్ళిపోయినటువంటి వాడి దగ్గర నుంచి మనకి ఆ సముద్రంలోకి వెళ్ళి మత్స్యం రూపముగా వచ్చి ఆయన వేదాలని మళ్ళీ తీసుకొచ్చి బ్రహ్మచిత్తులో పెడతాడు ఆయన. అంటే ఏంటి? మానవుడు అజ్ఞానముగా జీవిస్తున్నటువంటి మానవుడికి జ్ఞానం అనేటువంటిది ప్రసాదించి మళ్ళీ పరిపూర్ణతా స్థితి అంటున్నది అందించి వాడిని తీర్చిదిద్దేటువంటిది ఏమిటంటే మత్స్యము. మత్స్యము అంటే ఏంటంటే వ్యర్థం. తెలుసుకోవాలి. విజ్డమ్ చేతి ఇవన్నీ కూడా అందివ్వబడతాయి మనకి ప్రధానంగా, బాగా తెలుసుకోవాలి. కనుక ఈ విజ్డమ్ అన్నటువంటి దీని చేత మనకి జ్ఞానము అంటూ దొరుకుతుంది. మేన రాశి ఎంతో జ్ఞానం. మేన రాశిలో పుట్టినటువంటి వాడు చాలా జ్ఞానం. వాళ్ళ మైండ్ ఇట్టే పట్టేస్తుంది. విల్ బి వెరీ షార్ప్. మేన రాశి వాళ్ళు చాలా తెలివిగా ఉంటారు. ఏంటి మేన రాశి ఏమిటి? అది జలములు. there are 3 వాటరీ సైన్స్. కొంచెం జ్యోతిష్యం కూడా మనం వంట పట్టించుకోవాలి. అంటే ఆధ్యాత్మిక జీవితంలో గడుపుతూ ఉందాం అని అనుకున్నటువంటి వాడికి స్కూల్ సబ్జెక్ట్స్ లో కొందరికి సోషల్ మ్యాథ్స్ అయితే టఫ్గా ఉంటుందో జ్యోతిషం కొంచెం టఫ్గా ఉంటుంది. అది లేకుండా మిగిలిన సబ్జెక్ట్ అంతా చదువుకొని హాయిగా ఉంటుంది. కానీ మనం కొంచెం కష్టమైన ఎలా అయితే పిల్లవాడు తప్పకుండా అవి చదివి పాస్ అవ్వాలో అలాగే ఆధ్యాత్మికంలో కూడా మనం జ్యోతిషం కొంచెం వంట పట్టించుకోవాలి. మాస్టర్ గారు చాలా
సులభంగా చేసి పెట్టారు. ఇది అంతా మనం చదువుకుంటే చాలు, అంతే. మనకి అంతకంటే ఇంకేం లేదు అందులో. చదువుకోవాలి అంతే. మనం జ్యోతిష్యం కూడా చదువుకోవాలి, ప్రతి వాళ్ళని చదువుకోవాలి. అంటే జ్యోతిష్యం చదువుకుని ప్రతివాడు క్యాల్కులేషన్స్ వేయడం ఇలాంటిది అక్కర్లేదు కానీ, అది చేసేవాళ్ళు వాడు వేరు ఉంటారు, అది కొంటే వాళ్ళ దగ్గర చేయించుకోండి. కానీ ఆధ్యాత్మికంగా జీవించదలుచుకున్నటువంటి వాళ్ళు జ్యోతిష్యం అంటే నేర్చుకుంటే ఏమవుతుందంటే ఆధ్యాత్మికతలో ఉన్నటువంటి భావాలు ఇంకా బాగా, ఆధ్యాత్మికంగా చెప్పినటువంటి విషయాల్లో ఉన్నటువంటి అంతర్రహస్యాలు జ్యోతిష్యపరంగా అర్థం చేసుకున్నప్పుడు దాని వలన మనకి బోధపడేటువంటి చాలా అదే మరి విషయం. నుంచి జ్యోతిష్యం చదువుకోవాలి, ప్రతి ఒక్కడం కూడా జ్యోతిష్యం నేర్చుకోవాలి. కనుక మేన్ రాశి పరిపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. మేన్ రాశిలోకి ఇనిషియేట్ చేయబడడానికి అమ్మవారి యొక్క అనుగ్రహం చాలా. ఏంటంటే ది హైయెస్ట్ ఇనిషియేషన్ విల్ బి గివెన్ ఇన్ ది సైన్ పైసెస్ అని అంటారు. ఎందుకు? పరిపూర్ణ మానవుడిగా తయారైనటువంటి వాడు హీ విల్ బికమ్ ది సన్ ఆఫ్ గాడ్ అని అన్నారు కదా. దట్ ఈస్ ద హైయెస్ట్ స్టెప్. ఆ స్థితి అందించేటువంటిది మేన్ రాశి. కనుక ఆ స్థితి గురువు శిష్యుడికి ప్రసాదించాలంటే అక్కడ అమ్మవారి అనుగ్రహం, అమ్మవారి యొక్క ప్రజెన్స్ అంటూ ఉంటారు. ఇంకా కొంచెం ఇంకో పాయింట్ మనం దీనికి చెప్పుకోవాలంటే ఊటీ క్లాసెస్ లో ఆ పాయింట్స్ మనం చాలా చెప్పుకోవాలి, ఆ విషయాలన్నీ కూడా మనం చాలా వివరంగా చెప్పుకోవాలి. కనుక మనకి ఈ పాయింట్ మళ్ళీ ఇప్పుడు ఇక్కడికి వస్తే అమ్మవారి యొక్క అనుగ్రహం అంటే దానికి చిహ్నంగానే మనకి భాగవతం రచించినటువంటి వారు వేదవ్యాసులు కదా. వేదవ్యాసుల వారి యొక్క జన్మ రహస్యం అంతా ఏమిటి? అంతా అమ్మవారే. ఆయన తల్లి ఎవరు? సత్యవతి. ఆవిడ కన్య. పరాశరుడు, పరాశరుల వారు తండ్రి గారు వేదవ్యాసుల వారికి వ్యర్థం లేదు. మరి భాగవతం అంటే మనం ఇప్పుడే చెప్పుకున్నాం, మత్స్యము వ్యర్థం. వ్యర్థం అనేటువంటిది అందించడానికి సత్యవతి అమ్మవారు అనాలి. ఆవిడ సత్యవతి అమ్మవారి యొక్క ప్రజెన్స్ అవసరం. అందు గురించి సత్యవతి అమ్మవారి యొక్క ప్రజెన్స్ గురించి ఆ కథ అంతా మనకి ఇచ్చారు. ఇదంతా కూడా రహస్యానికి సంబంధించినటువంటి కథ. చక్కగా అర్థం చేసుకుంటే ఎంతో రహస్యాలు ఉంటాయి. సత్యవతి అమ్మవారి యొక్క దీన్ని ఎందుకు ప్రసాదించారట అంటే కనుక మనకి మేన్ రాశి యొక్క అంతర్రహస్యాలు వేదవ్యాసుల వారికి ఉపదేశించడానికి పరాశరుల వారు సత్యవతి దేవి యొక్క ప్రజెన్స్ అంటే వాడారు. అక్కడ సత్యవతి దేవి ఎవరు? షీఈస్ వర్జిన్, కన్య. ఆవిడ ఏమీ తెలియదు. ఎలాంటి కన్య? అలా ఎంతో ప్రేమ. కన్య అంటే ఏంటి? పరిపూర్ణమైనటువంటి ప్రేమ కలిగినటువంటి ఆవిడ. అంటే ఆ చాలా మృదు మధురమైనటువంటి, అంటే ఏంటి? ఆ ప్రేమ చాలా స్వచ్ఛమైనటువంటి ప్రేమ. కన్యా ప్రేమ ఎంత స్వచ్ఛంగా ఉంటుందంటే చాలా పరిపూర్ణమైనటువంటి స్వచ్ఛమైనటువంటి ప్రేమ కన్యకు ఉండేటువంటి ప్రేమ. ఇది గురించి కన్యా రాశిలో పుట్టినటువంటి వాళ్ళు వాళ్ళందరూ కూడా నర్సులు అవుతారు. వాళ్ళు చాలా, అంటే వాళ్ళు సర్వీస్ చాలా బాగా చేస్తారు. మిగిలిన వాడు చేయడం సర్వీస్ వేరు. కన్యా రాశి వాడు సర్వీస్ చేయాలంటే మీరు చూసి చెప్పచ్చు, ఇప్పుడు కన్యా రాశి వాడు అని చెప్తారు. పూజకి సిద్ధం చేయమని అనుకోండి ఊరికి. కన్యా రాశి వాడు సిద్ధం చేయడం ఎలా ఉంటుందంటే వాడు చాలా చక్కగా సిద్ధం చేస్తాడు, చాలా చక్కగా అమరుస్తాడు, చాలా చక్కగా పెడతాడు అన్ని విషయాలు, చాలా బాగా అలంకరిస్తాడు. హోమియోపరంగా చెప్పుకుంటే అన్ని రకాలుగా చెప్పుకుంటే మనకు బాగా అర్థం అవుతుంది. హోమియోపరంగా చెప్పుకుంటే ఇగ్నీషియా పేషెంట్స్, జ్యోతిషపరంగా చెప్పుకోవాలంటే కన్యా రాశి. ఈ కన్యా రాశి వాళ్ళు చాలా చక్కగా చేస్తారు. వాళ్ళు ఎప్పుడూ వేదిక మీద ఎవరికి కనపడరు, వెనకాత నుండి చేస్తుంటారు వాళ్ళు పనులు అంతే. వెనకాత నుండి ఎంతో కష్టమైనటువంటి పనులు ఎంతో అందంగా చేసి అన్ని అక్కడ అమరుస్తారు. ఎవడో గురువు గారు ఎవరో నా ఫోటో వాడు వచ్చి అక్కడ పూజ చేస్తారు, వాడికి ఫోటో తీస్తారు. కానీ నిజానికి వాడు కూర్చున్నాడు పూజ చేయడానికి వెనకాల వీడు ఎంత చేశాడో అది ఎవరికి తెలియదు ఆ విషయం. అలా చేసేటువంటి వాళ్ళ మనకి అంటారా చాలా బాగా చేస్తారు. అంటే స్వచ్ఛమైనటువంటి ప్రేమ, స్వచ్ఛమైనటువంటిది అది సత్యవతి అమ్మవారు అక్కడ.
ఆ సత్యవతి అమ్మవారి దీని చేత పరాశరుల వారు వేదవ్యాసుల వారిని ఉపదేశించారు. ఈ ఉపదేశం పొందిన దేనికి అంటే పరిపూర్ణమైనటువంటి వెల్దం అనేటువంటిది వేదవ్యాసుల వారికి అందించారు. ఎప్పుడైతే ఇంకా ఆ స్థితి వస్తుందో ఇది ఇట్స్ స్టేట్ అని అనుకోండి. అది వచ్చిన తర్వాత ఇంకా అప్పుడు ఏమంటారంటే కొన్ని ఇన్నర్ రిచువల్స్ ఉంటాయి, వాటిలో వాడేటువంటి పరికరాలు కూడా ఉంటాయి. దే విల్ బి బ్రోకెన్ అంటారు. ఇంకోటి అవసరాలు ఉండవు. రిచువల్స్ కి దానికి ఇంకొక పరిభాషలో చెప్పుకోవాలంటే సృక్సువలు. సృక్సువలు ధర్మరాజు ఏం చేశాడు? అగ్నిలో వేసేసి వెళ్ళిపోయాడు కదా. ఉచిమీదల్లో ఏమని చెప్పారు మనకి? సృక్సువలు పరీక్షకి ఇచ్చి జాగ్రత్తగా వాడుకో, మళ్ళా నేను పైన చూస్తుంటాను కరెక్ట్గా హోమం చేస్తున్నా లేదా లేదు. ఆయన వాడినటువంటి సృక్సువలు లాస్ట్ డే ఆయన వెళ్ళిపోయే రోజు హోమం చేసిన హోమంలో వేసేస్తాడు. వేసేస్తే అడుగు బయట వెళ్ళిపోతాడు. అదనమాట. అంటే ఇవన్నీ ఏంటంటే రిచువల్స్ కు వాడేటువంటి ఇన్స్ట్రుమెంట్స్. ఈ ఇన్స్ట్రుమెంట్స్ ని వాడు ఎప్పుడైతే మేన్ రాశి యొక్క హయ్యర్ ఇనిషియేషన్ వాడికి అందుతుందో నీకు ఇన్స్ట్రుమెంట్స్ తోటి ఇంకా పని లేదు వాడు. అందుకని ఇన్స్ట్రుమెంట్స్ వాటిలో వేసేస్తారు వాడు. అలా చెప్పబడేటువంటి విషయం ఇదంతా కూడా. కనుక ఈ రకంగా వేదవ్యాసుల వారికి హయ్యెస్ట్ ఇనిషియేషన్ అనేది పరాశరుల వారు ప్రసాదించారు. దీనికి స్త్రీ యొక్క సాన్నిధ్యం అనేది అవసరం అనిపించింది. తర్వాత మేన్ రాశి ఇంకొకటి ఏం చేస్తుందంటే, ఇది జలరాశి. ఈ జలములు ఏమిటి? మేన్ రాశిలో ఉండేటువంటి జలములు ఎక్కడ ఉంటాయంటే, జలములు ఎక్కడున్నాయి మనకి? భూమి మీద ఉన్న జలాలు దొరుకుతాయి. ఇప్పుడు ఇవన్నీ ఆకాశాన్ని దగ్గరపై ఇట్ విల్ బి లైక్ క్లౌడ్స్. ద వాటర్ ఇన్ బాయ్సెస్ ఈజ్ క్లౌడ్స్ అని చదువుకోరు. సో ద వాటర్ ఇన్ స్కార్పియో ఈజ్ మట్, బురద. ఇలా సో 3 జలరాశులు. ఇందులో ప్రస్తుతం మేన్ రాశి గురించి మనం మాట్లాడుకుందాం. మేన్ రాశిలో ఉండేటువంటి జలములన్నీ కూడా క్లౌడ్స్ లో ఉంటుంది. మేన్ రాశి ఒకటి దేహంలో పాదాలను సూచిస్తుంటుంది. రెండో స్థితి ఏమిటి? మేన్ రాశి సూచించేటువంటిది పరిపూర్ణమైనటువంటి జ్ఞానం కలుగుతుంది. ఇవి 2 చేపలు. ఈ 2 చేపలకి మధ్యలో ఒక అడ్డగీత వేస్తారు మేన్ రాశికి సింబల్గా. అంటే సాధనకి సంబంధించినటువంటి స్థితి అని అర్థం. సాధన చక్కగా చేసుకుంటూ వస్తుంటే ఇక్కడ జ్ఞానం యొక్క వెలుగు అంటే మేన్ రాశి అంటే ది లైట్ అని రాస్తాం. ఫ్రమ్ ది పాయింట్ ఆఫ్ లైట్, ఫ్రమ్ ది పాయింట్ ఆఫ్ గాడ్ అని రాయలేదు. ప్రతి పదం కూడా జ్వాలకులు గారు ఇచ్చింది చాలా జాగ్రత్తగా చదువుతాం. ఫ్రమ్ ది పాయింట్ ఆఫ్ లైట్. లైట్ అంటే మేన్ రాశి. విత్ ఇన్ ది మైండ్ ఆఫ్ గాడ్ అంటే ఏంటి? దీన్ని బట్టి లైట్ అంటే విజ్డమ్, వెలుగు. వెలుగు అంటే ఏంటంటే వెలుగు ఉంది అంటే వెలుగు అంటే ఇట్ ఈస్ విజ్డమ్ విత్ ఇన్ ది మైండ్ ఆఫ్ గాడ్. కనుక ఇక్కడ ఉండవలసింది ఏంటి? విజ్డమ్, అది లైట్. సో లైట్ గా దర్శించండి. సో ఇక్కడ ఎప్పుడైతే లైట్ ఆస్పెక్ట్ బాగా పెరుగుతుంటుందో చక్కగా అప్పుడు మేన్ రాశి యొక్క సింబల్ వాడిది మారిపోతుంది. వాడికి అప్పుడు వేసేటువంటి సింబల్ ఏమిటంటే అడ్డంగా వేసే గీత కాస్త నిలువుగా వేస్తారు. అందులో ఏం చేస్తారు మనకి డైరెక్టర్స్ కూడా కొందరు సినిమాలు బాగా తీస్తారు. అందులో అన్నమయ్య గీతలు అడ్డంగా ఉంటుంటే ఎప్పుడైతే ఆయన దగ్గర నిలువుగా అయినట్టు చూపిస్తారు. చాలా చమత్కారంగా. మొదటి నుంచి ఆయన నిలువుగా పెట్టుకున్నట్టు వేయించి కదా ఊరినాయి సరదాగా సింబల్. మొదటి నుంచి వాళ్ళ ఆయన నిలువుగా బొట్టు పెట్టుకున్నట్టు వేయించి కదా ఆయన. మొదటి అడ్డంగా బొట్టు పెట్టుకున్నట్టుగా వేసాడు ఆయన. వేసుకున్నటువంటి వాడు ఎప్పుడైతే దీనిలోకి వస్తాడో అప్పుడు ఆయన యొక్క స్పర్శ చేత, ఆయన యొక్క సాన్నిధ్యం చేత బొట్టు నిలువుగా వస్తాడు. చాలా బాగుంటుంది. కనుక మేన్ రాశిలో ప్రధానంగా ఏంటంటే ఈ 2 చేపలు, 2 చేపలకి అడ్డంగా ఒక గీత ఉన్నటువంటి స్థితిలో నుంచి సాధన చక్కగా సాగుతూ ఉన్నటువంటి వాడికి 2 చేపలు ఏమైపోతాయి? దాని తల, ఒక చేప తల, ఇంకొక చేప తోక, రివర్స్ డైరెక్షన్ లో 2 చేపలు ఒక సర్కిల్ గా తయారవుతాయి.
తయారైనటువంటి సర్కిల్కి నిలువుగా ఒక గీత వేస్తారు. ఇది ఇవ్వబడినటువంటి సింబల్. ఈ స్థితిలో నుంచి వీడు సాధన ఇంకా చక్కగా అలా సాగుతుంది. ఇలా అనేసుకుంటే తేలిక ఉంటుంది, కథ బాగా అర్థం లేదా అర్థం మీరు వేరే పదాలు వాడాలి. సాధన ఇంకా అలా చక్కగా సాగుతుంటే వాడికి ఒకే ఒక తత్వం చోట్లో అంతా కనపడుతుంది. అంటే మాస్టర్ శ్రీ వేరు, షిరిడి సాయిబాబా వేరు, రమణ మహర్షి వేరు, రామకృష్ణ పరమహంస వేరు, ఇవన్నీ పోతాయి. వీడు నావాడు, వాడు బయటవాడు, మా మతం వాడు, వాడి మతం వాడు, మా గురువు సాన్నిధ్యంలో ఉన్నాడు, ఇవన్నీ మొత్తం వెళ్ళిపోయి ఒకే ఒక్క స్థితిలో ఉంటాడు వాడు. ఒకే ఒక్కడు ఇన్ని రూపాల్లోనే కనబడుతుంది. సాధన చేసుకుంటూ వస్తున్నట్టు అప్పుడు ఏం చేశారు, వాడికి గీత కాస్త డాట్ అయిపోతుంది. సింబల్, నేను రా సింబల్ ఉంటుంది. ఇంకా సాధన అలా చేసుకుంటూ వెళ్ళిపోతాం. అప్పుడు చెప్పబడేటువంటిది అంటే సర్కంఫరెన్స్ విత్ సెంటర్ నోవేర్ అంటారు. అంటే ఈ డాట్ కూడా ఇంక తీసేస్తారు. ఆయనకు పేరుందా? పరమాత్మకు పేరేముంది? రూపం ఏముంది? గుణం ఏముంది? పేరు లేదు, రూపం లేదు, గుణం లేదు, ఏమీ లేదు. అంతర్వయస్సు తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత అనంతం అవ్యయం కవిగం సముద్రాంతం విశ్వసం ధ్రువం. ఎన్నిట్లోనూ ఉన్నటువంటి వాడు ఒకే ఒక తత్వం. అది తత్వముగా బయటకు వచ్చినప్పుడు తత్వంగా తెలుస్తుంటుంది. బయటకు రానప్పుడు అది తత్వాన్ని దర్శించగలిగేటువంటి వాడు కూడా ఎవడు ఉండడుస్తుంది. ఆ స్థితిలో గడిపోయినప్పుడు అది మేనరాజు చేయగలుగుతుంది. అలా హయ్యెస్ట్ సాధన బాగా చేసుకోవాలని. సాధన అంత బాగా చేసుకుంటే అంత సాన్నిధ్యం ఉంటుంది. సాధన చాలా తక్కువగా ఉంటుంటే మనకి కష్టాలు ఎక్కువగా కనబడుతుంటాయి. సాధన బాగా సాగుతుంటే మనకి ఎలా అయితే అనగా వసుదేవుడును దేవకీదేవి బాహ్య స్మృతి కలిగినప్పుడల్లా అని రాస్తారు. చాలా చక్కగా రాస్తారు. ఒకరి ముఖం ఒకరు చూసుకుంటారు. శైలపుత్రి అమ్మవారు అనుదినం వచ్చి వారి మొదట విభూతి పెట్టి వెళ్ళుట గ్రహించుకొని వాళ్ళు ఈరోజు మనం స్నానం చేసేద్దిమా, భుజించిద్దిమా అని అనుకుని మళ్ళీ వాళ్ళు ధ్యాన నిమగ్నులు అయ్యి అని రాపిస్తారు. అది సాధన అంటే. చాలా అంటే సాధన చేసుకుంటూ చక్కగా జీవితం గడుపుతుంటే మిగిలినవన్నీ కూడా అప్రయత్నంగా అలా జరిగిపోతున్నాయి అంటే విషయం స్మరించుతుంది. అంటే మిగిలినవన్నీ కూడా మనం ప్రయాణం జరుగుతున్నాం అనుకోండి. ఇక్కడి నుంచి 3 రోజులు ఏదో కుంభకోణం వెళ్తాం అంటే 24 గంటల ప్రయాణం. 24 గంటల ప్రయాణం, మన గంటకు ఒకసారి వాచి చూసుకోవడం, ఏ స్టేషన్ వచ్చింది అనుకుంటే ప్రయాణం చాలా కష్టంగా ఉంటుంది. చాలా టఫ్గా ఉంటుంది ప్రయాణం. అబ్బా ఇంకా ఏంటి సార్ ట్రైన్ టైంకి వెళ్తుందా ఇంకా అబ్బా లేట్ అని చూడండి సార్ ఇంకా ఏంటంటే అసలే లేట్. 24 గంటల ప్రయాణం అంటే ఇంక 2 గంటలు లేట్ పెట్టాడు అన్నట్టుగా ఉంటుంది. చాలా కష్టంగా ఉంటుంది. దానికి ప్రయాణం అలాంటివి చేసుకున్నప్పుడు ఎలా ఉండాలి మనది? సో మనం టైం మర్చిపోయేటువంటిది మనకి యాడ్ చేసుకోవాలి. అంటే ఒక భజనం, ఒక సద్గ్రంథ పఠనం ఇలాంటివి పెట్టుకున్నాం అనుకోండి, టైం అలా తెలియకుండా అలా వెళ్ళిపోతుంటుంది. ఇప్పుడే టిఫిన్ తిన్నాం కదా, అప్పుడే లంచ్ పెట్టి వస్తున్నారు ఏంటి అన్నట్టుగా ఉంటుంది మనకి. ఏంటంటే 9ంటికి పెట్టాం, ఇప్పుడు 3 అయింది, మీరు ఇంకా లంచ్ వద్దంటారు ఏంటి అన్నట్టుగా ఉంటుంది మీకు. అలా వెళ్ళిపోతుంటుంది. మన జీవితం కూడా అలా వెళ్ళిపోవాలి. ఇప్పుడు చాలా బాగుంటుంది. కనుక మేన రాశి పరిపూర్ణమైనటువంటి వెలుగు ప్రసాదించేది మేన రాశి. ఆ వెలుగు మనకి అందించడానికి దాన్ని ఏమన్నారంటే మేన రాశిలో పుట్టినటువంటి వాళ్ళు పర్ఫెక్ట్ ఫోటోగ్రాఫర్స్. ఫోటోగ్రాఫిక్ ప్రింట్. ఒక పుస్తకం తీసుకుని ఇలా వాడు చూశాడు అనుకో, మొత్తం అందులో ఉన్నదంటే వాడికి వచ్చేస్తుంది. చక్కగా వాళ్ళు ఏదైనా వీడియోగ్రఫీ, ఫోటోగ్రఫీ, మీడియా అంటే ఎక్కడో కార్నర్లో ఉన్నది కూడా వాడు క్యాప్చర్ చేయగలవాడు. అంటే మైండ్ చాలా సూక్ష్మంగా వెళ్ళాలి. అంటే స్థూలంగా ఉన్నటువంటి విషయాల మీద పట్టు ఎక్కువగా ఉంటుంటే వాడు సూక్ష్మంగా వెళ్ళలేడు. నాకు అది కావాలి ఇది కావాలంటే విషయాల మీద ఎక్కువ దృష్టి ఉందనుకో, వాడు సూక్ష్మంగా ఏం పోగలడు వాడు. వీటి మీద ఎక్కడ ఇప్పుడు అదే ఇందాక అనుకోను ఎగ్జాంపుల్, వాడు 9 టిఫిన్ పెట్టారు, 3 అయిపోయిందంటే అంత టైం వాడు సూక్ష్మంగా వెళ్ళిపోతున్నాడు కాబట్టి వాడికి టైం తెలియలేదు. వాడు స్థూలంగా ఎక్కువగా ఉంటుంటే వాడికి ఏమవుతుంది, ఏంటి అందులో ఉప్పు ఎక్కువ వేశారు, అందులో కారం ఎక్కువ వేశారు,
నేను మీకు ట్రైన్కి వస్తున్నాం కదా అని మీ అన్నీ ఇలా ఉంటాడు. కనుక సూక్ష్మంగా విడిపోయడం అనేది అలవాటు అయిపోయినటువంటి వాడికి స్థూలంగా వాడు తక్కువ ఉంటాడు అనేటువంటి విషయం అందులో. కనుక స్థూల సూక్ష్మాదులు అనేటువంటి సాధనకు సంబంధించినటువంటి విషయాలు అందునుంచి పెద్దలు మహానుభావులు వాడు వీడి సాధన ఎంతవరకు పెడుతుంది అనేటువంటి విషయం ఒక నిమిషం ఇలా చూస్తేనే వాడు చెప్పారు కదా. మన కథ కూడా చెప్తారు కదా. రోజు గురువు గారి దగ్గర శిష్యులు దగ్గర వేదం నేర్చుకుంటున్నారట. వేదం నేర్చుకుంటుంటే ఒకరోజు గురు పూజలు వచ్చాయట. గురు పూజల్లో అందరికీ దగ్గర భోజనాలు వడ్డిస్తున్నారట. భోజనాలు వడ్డిస్తుంటే అక్కడ అప్పుడు కూర్చున్నటువంటి శిష్యుడికో స్వీట్ వేయడం మర్చిపోయారట. అదేంటి నాకు స్వీట్ వేయలేదు ఏంటని అడిగారట. ఆ మర్నాడు గురువు గారు చెప్పారట, ఈ రోజు నుంచి నీకు సాధన అయిపోయింది ఆయన, నువ్వు ఊరు బయలుదేరని చెప్పారట. అంటే ఏంటంటే సూక్ష్మంగా వెళ్ళిపోయినటువంటి వాడికి స్థూలం మీద ఏమి కావాలి. వీడి మీద చాలా తక్కువగా ఉంటాడు వాడు. సూక్ష్మంగా ఉండే విషయాల మీద ఎక్కువగా ఉంటుంటాడు. రెండు పక్కన పక్కనే ఉంటాయి. కనుక ఈ మనకి మేన్ రాశి మనకి సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి విషయానికి సంబంధించినటువంటి మామూలుగా మనం ఒక రకంగా చెప్పుకోవాలంటే అది చాలా అప్పుడో స్థితి. కనీసం మనం దాని గురించి స్మరించుకోవడం అంటే చేస్తే ఏమవుతుందంటే దాని ఎందు ఉండడానికి మనం ఒక అడుగు ముందు వేసిన వాడు అవుతాం. అందుకని దాని గురించి స్మరించుకోవడం అంటే మనం చేస్తుంటాం. సో ఈ మేన్ రాశి వీడిని ఫోటోగ్రాఫిక్ అంటే వీడికి అందేవాడు. బ్రెయిన్ ఎలా ఉండాలి అంటే చూడగానే పట్టేస్తారంటారు కదా కొందరు పిల్లలు. చూడగానే వాడు అదేంటో ఆకలింపు చేసేసుకోవాలి. జ్ఞానం అంటే ఏంటి? గురువు శిష్యుడు అయిపోవాలి. అదే శిష్యుడు గురువు అయిపోవాలి అంటే ఏంటి? గురువు గారు ఎన్ని గ్రంథాలు చదివారు, శిష్యుడు అన్ని గ్రంథాలు చదువుతూ కూర్చోవాలనా? అది కాదు విషయం. గురువు ఏ స్థితికి సంబంధించిన వాడో శిష్యుని ఆ స్థితికి ఎలివేట్ చేసేస్తారు గురువు. అంటే ఈయన ఎన్ని పుస్తకాలు చదివాడు అన్ని పుస్తకాలు అటు చదవడు. అది ఒక స్థితికి సంబంధించినటువంటి విషయం. అది పిహెచ్డి, ఎంఏ, పిహెచ్డి లాగా రాసుకున్నటువంటి డిగ్రీలకు సంబంధించినటువంటి విషయం కాదు. ఆ స్థితికి వెళ్ళిపోయినటువంటి వాడు మేన్ రాశి వాడి ఎదుట మీరు ఏ పుస్తకం పెట్టినా వాడికి అలా ఆకలింపు. అందుగురించి ఏమంటారు దీనికి సంబంధించిన స్టేట్మెంట్ మనకి? హీ విల్ బి ఇనిషియేటెడ్ ఇన్ టు ద లైబ్రరీ వేర్ బుక్స్ వర్ అన్ప్రింటెడ్. ప్రింట్ అయిన పుస్తకాలు చదువుకునేటువంటి వాడు మిగిలిన వాళ్ళు. సృష్టిలో ఒక అన్పబ్లిష్డ్ లైబ్రరీ ఒకటి ఉందండి, ఆ లైబ్రరీలోకి మెంబర్షిప్ ఇస్తారట అని అంటారు. మాస్టర్ గారు రాస్తారు కదా మనకు ఓవర్సీస్ మెసేజెస్. మాస్టర్ గారిని ఒక అన్పబ్లిష్డ్ లైబ్రరీ ఉంది కదా, దానికి తీసుకెళ్ళారు ఆయన గురువు. ఓవర్సీస్ మెసేజెస్ ఫస్ట్ వాల్యూమ్లో ఒక లెక్చర్లో ఆయనే చెప్పారు. సో ఇట్ బి ఇనిషియేటెడ్. అన్పబ్లిష్డ్ లైబ్రరీ, పబ్లిష్డ్ లైబ్రరీస్ లో ఉన్నటువంటి పుస్తకాలు ఒకటి, అన్పబ్లిష్డ్ లైబ్రరీస్ లో ఉండేటువంటి పుస్తకాలు. అన్పబ్లిష్డ్ లైబ్రరీలో వీడు ఇనిషియేట్ అవుతారు మేన్ రాశి వాడు. అలా మేన్ రాశి గురించి ఎన్నో రహస్యాలు ఉన్నాయి. మాస్టర్ గారు ఇచ్చినటువంటి స్మృతి రాష్ట్రాలు చదువుకోండి, నాన్నగారు ఇచ్చినటువంటి పూర్ణోధ్యానం చదువుకోండి. మేన్ రాశి చాలా పరమ పవిత్రమైన రాశి. ఈ సాన్నిధ్యం అంటే మనకి ప్రసాదించేటువంటి మేన్ రాశి తెలిసి దాని గురించి ఇంకా ఎన్నో వివరాలు అలా చెప్పుకోవాల్సిన చాలా ఉన్నాయి. కనుక ఇప్పుడు సమయ అభావం అని భావిస్తూ ఇప్పుడు పూర్ణ ధ్యానం చేసుకున్నాం. గురించి అందరూ కూడా చక్కగా ప్రశాంతంగా మూసుకోండి, ధ్యానం చేసుకోవాలి.